అమెరికా ఒక చిన్న దీవిని పట్టుకుంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది. ఆ దీవి పేరు కార్ దీవి. పరిమాణం చిన్నదైన మ్యాన్హాటన్ కంటే 3 రెట్లు చిన్నదైన ఇరాన్ చమురు ఎగుమతుల్లో దాదాపు 90% ఇక్కడ్నుంచే జరుగుతుంది. రోజుకు సుమారు 70 లక్షల బ్యారెళ్ల చమురు ఇక్కడ్నుంచే ప్రపంచానికి వెళ్తుంది. అంటే ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు బ్యాక్బోన్ లాంటిది. ఇప్పటికే ఈ దీవిపై అమెరికా దాడులు చేసినట్లు సమాచారం ఉంది. ఎయిర్పోర్ట్, నౌకాదళ స్థావరాలు, క్షిపణి బంకర్లు వంటి కీలక ప్రాంతాలు లక్ష్యంగా మారాయి. ఇప్పుడు పెంటగాన్ కార్ దీవిని పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్లాన్పై పనిచేస్తున్నట్టు సమాచారం. అది జరిగితే ఇరాన్కు చర్చలు తప్ప మరో మార్గం ఉండకపోవచ్చు. కానీ సమస్య ఏమిటంటే ఇరాన్ ముందే సిద్ధంగా ఉంది. మ్యాన్ ప్యాడ్స్, భూమి మైన్లు, గగన రక్షణ వ్యవస్థలు అన్నీ అమర్చినట్టు సమాచారం. ఇరాన్ నాయకులు కూడా అమెరికా సైన్యం వస్తే ఎదురుదాడి తప్పదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు డీల్ కుదరకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని అమెరికా చెబుతోంది. ఒక చిన్న దీవి కోసం ప్రపంచ స్థాయి యుద్ధం మొదలవుతుందా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో చెప్పండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.